ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. భారత్లో నియమించిన ఇజ్రాయెల్ రాయబారి పేరు ఏమిటి? భారత్లో నియమించిన ఇజ్రాయెల్ రాయబారి పేరు. ఆన్సర్ ఆప్షన్ బి రూవెన్ అజార్. ఆన్సర్ వచ్చేసి రూవెన్ అజార్ భారత్లో నియమించిన ఇజ్రాయెల్ రాయబారి పేరు. కావాలంటే ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి, రివిజన్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ ఏ బ్యాంకుకు 55 కోట్ల ఫైన్ విధించింది? ఆర్బీఐ ఏ బ్యాంకుకు 55 కోట్ల ఫైన్ విధించింది? ఆన్సర్ కనీసం గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు రాంగ్ గెస్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ మీకు గుర్తుండిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ 55 కోట్లను ఫైన్ విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, రోడ్డు ప్రమాద మరణాల్లో ఏ నగరం టాప్లో ఉంది? రోడ్డు ప్రమాద మరణాల్లో ఏ నగరం టాప్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చి బెంగళూరు, హైదరాబాద్ వచ్చి 23వ స్థానంలో ఉంది. రోడ్డు ప్రమాద మరణాల్లో టాప్ ప్లేస్ ఢిల్లీ, సెకండ్ ప్లేస్ బెంగళూరు. ఇటీవల కాలంలో ఫుడ్ కల్తీలో హైదరాబాద్ ఫస్ట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం రుణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం రుణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. కనీసం ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. 2023-24లో ఎంత మొత్తం బాండ్లను రుణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే 20,000 కోట్లు. నెక్స్ట్ వచ్చి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మైక్రాన్ 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎవరంటే నోట్ చేసి పెట్టుకోండి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ మెక్రాన్ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయనకి వివిధ కారణాల వల్ల హాజరు కాలేదని చెప్పడం వల్ల ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమ్మాన్యుయల్ మెక్రాన్ను ఆహ్వానించడం జరిగింది. భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఎన్నోసారి అని అడుగుతారు. 6వసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 2 క్వశ్చన్స్, అలాగే అమెరికా అధ్యక్షుడు ఎవరు, మొత్తం 3 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావడం ఎన్నోసారి అంటే 6వసారి. నెక్స్ట్ క్వశ్చన్, నాటోలో స్వీడన్ సభ్యత్వానికి ఏ దేశం షరతులు విధించింది? నాటోలో స్వీడన్ సభ్యత్వానికి ఏ దేశం షరతులు విధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తుర్కియే వచ్చి పశ్చిమ దేశాల కూటమి నాటోలో స్వీడన్కు సభ్యత్వం కల్పించే విషయంలో తుర్కియే షరతులు విధించింది. F-16 యుద్ధ విమానాల కొనుగోలుకు అమెరికా ఆమోదం తెలపాలని ఆ దేశ అధ్యక్షుడు ఎవరంటే ఎర్డోగాన్ డిమాండ్ చేశాడు. అదేవిధంగా కెనడా ఇతర నాటో మిత్ర దేశాలు తమపై విధించిన ఆయుధ ఆంక్షను ఎత్తివేయాలని స్వీడన్ సభ్యత్వాన్ని తుర్కియా పార్లమెంట్ ఆమోదం తెలపడం తమ డిమాండ్లు నెరవేరడంపై ఆధారపడి ఉంటుందని తుర్కియా ప్రభుత్వం డిమాండ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళా జాబితాలో సింధు ఎన్నో స్థానంలో నిలిచింది? ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళా జాబితాలో సింధు ఎన్నో స్థానంలో నిలవడం జరిగింది? మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇటీవల మనం నిర్మలా సీతారామన్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఫోర్బ్స్ శక్తివంతమైన జాబితాలో ఆమెకు 32వ స్థానం లభించింది. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళా జాబితాలో సింధుకి ఎన్నో ప్లేస్ వచ్చింది అంటే ఆన్సర్ వచ్చేసి 16వ స్థానం లభించింది. పివి సింధు ఫోర్బ్స్ జాబితాలో 20 మంది మహిళా అథ్లెట్ల జాబితాలో 60 కోట్లతో 16వ స్థానంలో సింధు గారు నిలిచారు. 199 కోట్లతో పోలాండ్కు చెందిన టెన్నిస్ స్టార్ స్వియాటెక్ అగ్రస్థానం చోటు దక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లోని
హౌసింగ్ బ్లాక్కు ఎవరి పేరు పెట్టారు? లండన్లోని హౌసింగ్ బ్లాక్కు ఎవరి పేరు పెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నూర్ ఇనాయల్ ఖాన్ అనే ఆమె పేరు పెట్టారు. నూర్ ఇనాయల్ ఖాన్ అనే ఆమె పేరు పెట్టారు. ఉత్తర లండన్లో కౌన్సిల్ బ్లాక్కు బ్రిటిష్ ఇండియన్ గూఢాచారి అయిన నూర్ ఇనాయల్ ఖాన్ పేరు పెట్టడం జరిగింది. మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. 2వ ప్రపంచ యుద్ధం బ్రిటన్ గూఢాచారిగా పనిచేసింది ఈమె. అందుకనే ఈమెకి లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయల్ ఖాన్ అనే పేరు పెట్టడం జరిగింది. 30 ఏళ్ళు నూరు 1944లో శత్రువులను కాల్చి చంపడం జరిగింది. లండన్లో ఈ ప్రాంతంలో నివసించిన చారిత్రక ప్రముఖుల పేర్లతో ఓ జాబితా రూపొందించడం వల్ల ఇక్కడ ఓటింగ్ అనేది పెట్టడం జరిగింది. అందరూ నూర్ పేరును ఆమోదించడంతో నూర్ ఇనాయల్ ఖాన్ అనే పేరు పెట్టడం జరిగింది. లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయల్ ఖాన్ అనే పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లి మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఒకే సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్ళి మొదటి భారతీయ విమాన సంస్థ ఏంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇండిగో. ఆప్షన్ బి, ఇండిగో. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కనీసం గెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఇండిగో. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ అచీవర్స్ 2023 పురస్కారం ఏ ఇస్రో మహిళా శాస్త్రవేత్తలకు లభించింది? ఏ ఇస్రో మహిళా శాస్త్రవేత్తకు 2023 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు లభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సాయి వెంకటలక్ష్మి. ఇస్రో శాస్త్రవేత్త. పురస్కారం హైదరాబాద్కి చెందింది ఈమె. ఇంటర్నేషనల్ ఉమెన్స్ అచీవర్ పురస్కారం లభించింది. శాస్త్ర సాంకేతిక విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తారు. 2023కు సాయి వెంకటలక్ష్మి గారికి ఈ అవార్డు అందించింది. ఇటీవల ఇస్రో ఘనమైన విజయాలు సాధించడం అందరికీ తెలిసిన విషయమే. దానికి గాను శాస్త్ర సాంకేతిక విభాగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ఆమెకు ఈ పురస్కారం అందజేయడం జరిగింది. ఆమె పేరేం పేరంటే సాయి వెంకటలక్ష్మి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ అచీవర్స్ అవార్డు. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చింది, ఫాలో అవ్వండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.